హలో గైస్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ చికెన్ని నేను బాగా వాష్ చేసుకొని అందులో 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. సో దాని తర్వాత పసుపు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. ఒకవేళ మీకు టైం లేదు అంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. సో ఈ చికెన్ ఫ్రైలోకి ఈ మసాలా నేను ప్రిపేర్ చేస్తున్నాను. అందులో కొంచెం పెప్పర్, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బెర, దాని తర్వాత చెక్క అండ్ అనాస పువ్వు, ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా పౌడర్ చేసి ఇది సైడ్కి పెట్టేసుకుందాము. ఒక కడాయిలో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ అందులోకి బాగా చాప్ చేసిన ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో చేసిందే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసి సో మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. బట్ మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి, సరేనా. దాని తర్వాత ఇందులో నేను కల్లుప్పు వేస్తున్నాను. మీకు రుచికి తగినంత వేసుకోండి. అండ్ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అది మర్చిపోకూడదు. తర్వాత నేను చిల్లీ వేసుకుంటున్నాను. ఒక 2 చిల్లీస్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే నేను ఈ చికెన్ని ఫ్రై చేస్తున్నాను, మీడియం టు లో ఫ్లేమ్లో. సో మధ్యలో కలుపుకున్న తర్వాత అందులో నేను ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నా కడాయి కొంచెం థిక్గా లేదు, అందుకోసమని. ఇలా ఒక 15 మినిట్స్ నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా, అది వేసి ఇది లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మధ్యలో మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో దాని తర్వాత నేను కర్రీ లీఫ్ వేసుకుంటున్నాను. కర్రీ లీఫ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైస్లో. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకున్నా పర్లేదు, బట్ నాకు పర్సనల్గా ఇష్టము. సో ఇది వేసుకొని ఒక 2 మినిట్స్ నేను ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో లైట్లో చూపిద్దామంటే పవర్ కట్ అయింది గైస్, అందుకే ఇలా కనిపిస్తుంది. బట్ చికెన్ ఫ్రై ఈస్ రెడీ. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్స్ టేస్టింగ్ టైమ్ గైస్. నిజంగా చాలా బాగొచ్చింది ఈ రెసిపీ. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.